Hola friends, today's recipe is ribbon murku recipe. So first అయితే నేను ఇక్కడ 250 grams of rice తీసుకుంటున్నాను. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసి ఒక 3 to 4 hours నానబెట్టాలి. ఇక్కడ ఇలాగా బాగా రైస్ నానిన తర్వాత ఒక క్లాత్ పైన స్ప్రెడ్ చేసి ఫ్యాన్ దగ్గరైనా లేకపోతే సన్ డ్రై కూడా చేయండి. ఒక 20-15 మినిట్స్లో డ్రై అయిపోతుంది. ఫుల్గా డ్రై అవ్వకూడదు, కొంచెం వెట్నెస్ ఉండాలి. లైట్గా తడి ఉంటే మనం మిక్సీ పట్టినప్పుడు పిండి అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా షాప్ నుంచి ఫ్లోర్ యూస్ చేయండి, అది ఇన్స్టెంట్గా అవుతుంది. సో నేను ఇక్కడ కారం తగ్గట్టు ఒక 3-4 చిల్లీస్ కూడా యాడ్ చేసి రైస్ ఫ్లోర్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత దీంతో నేను ఒక 2 పెద్ద స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. సో రేషియో అంటే ఇక్కడ నేను 250 grams రైస్కి ఒక మినిమం ఒక 30-40 grams శనగపిండి వేసుకోవాలి. దాని తర్వాత దీంతో ఒక 2 స్పూన్స్ నువ్వులు, తర్వాత కొంచెం ఇంగువ, హింగ్ అంటారు కదా అది, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడైతే మళ్ళీ ఒక 30-40 grams బటర్ కూడా వేస్తున్నాను. మంచిగా అదొక క్రిస్ప్నెస్ ఇస్తుంది. సో బటర్ వేసిన తర్వాత పిండిలో బాగా కలుపుకోండి. సో బాగా ఉండలు లేకుండా బటర్ని బాగా కలిపేయండి. దాని తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి పిండిని తడుపుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ స్మూత్గా పిండిని తయారు చేయాలి. ఎంత స్మూత్గా ఉంటే రిబ్బన్స్ మనకి అంత స్మూత్గా వస్తుంది. సో పిండిని చాలా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి. కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. సో వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో మీరు ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోండి. నేను చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడైతే నేను ఈ రిబ్బన్ మురుకు వేయడానికి అలాంటి హోల్స్ ఉన్న దీన్ని తీసుకున్నాను. దాన్ని బాగా గ్రీస్ చేసేస్తున్నాను. గ్రీస్ చేసిన తర్వాత మనం పిండిని దీంతో స్టఫ్ చేసుకోవడమే. ఇక్కడైతే నేను మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను ఎలా స్టిక్కీగా ఉందో. ఇలాగా స్టిక్కీగా చేసుకుంటే మీకు రిబ్బన్ మురుకు అనేది బాగా స్మూత్గా వస్తుంది. సో దీనికోసం అయితే మీరు పిండిని చాలా సాఫ్ట్గా పౌడరీగా చేసుకోవాలి. తర్వాత హీట్ అయిన ఆయిల్లో మన రిబ్బన్స్ వేసుకోవడమే. సో ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి రిబ్బన్స్ని కాల్చుకోండి. ఒక 3-4 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఒక గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేయండి. ఎందుకంటే ఇది ఆరుతున్న కొద్దికి మనకి కలర్ కొంచెం డార్క్గా తయారవుతుంది. ఎక్కువ బ్రౌన్ చేసుకోవద్దండి, అది వేరే ఫ్లేవర్ అవుతుంది. సో లైట్ బ్రౌన్ అయినప్పుడే దీన్ని తీసి పక్కకి ప్లేట్లో పెట్టుకోండి. ఈ రిబ్బన్ మురుకు అయితే మీరు ఒక అట్లీస్ట్ 1 month కూడా స్టోర్ చేసుకోవచ్చు. మన ఎయిర్ టైట్ కంటైనర్స్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. 1 month అయినా కూడా క్రిస్పీగా ఉంటుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.